चलो गड़बड़ कर रहे गड़बड़ गड़बड़ मत करो आगे लो आगे ठहरो ना यार, क्या गड़बड़ कर रहे हो? आगे हो ना यार, आदमी ना बोल। नारे तकबीर, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे। ఏమయ్యా ఉద్ధవ్ థాకరే, కొంచెమా నీకు సిగ్గు అనిపిస్తలేదా? విలువలు కోల్పోయినటువంటి బ్రతుకు ఒక బ్రతికేనా? నిజంగా కూడా మనిషి విలువలు కోల్పోయి జీవనం గడుపుతా ఉన్నాడంటే, దిగజారి బతుకుతా ఉన్నాడంటే ప్రాణమున్న చనిపోయేట లెక్క గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇదే మహారాష్ట్ర గడ్డ మీద మహాయోధుడు పుట్టి ఈ దేశం నుండి హిందూ ధర్మాన్ని సంస్కృతిని నాశనం చేస్తూ దేవాలయాలు కూలుస్తూ హిందూ స్త్రీలను చెరబడుతూ అత్యాచారాలు గావిస్తున్నటువంటి ఆ యొక్క దుర్మార్గుల మొఘలుల యొక్క సామ్రాజ్యాలను కూకుడు వేలతో వెకిలించి వేసి వాళ్లకు సింహ స్వప్నంలో మారినటువంటి మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజు పుట్టినటువంటి ఆ మహారాష్ట్ర నేల హిందూ సమాజాన్ని బానిసలు చేసుకొని పాలిస్తున్న మొఘలులపై కండెత్తి హైందవ సమాజాన్ని విముక్తి చేసి ఈరోజు హిందువులందరికీ దేవుడిగా మారినటువంటి ఒక మహానుభావుడు పుట్టినటువంటి గొప్ప నేల మహారాష్ట్ర. అటువంటి మహారాష్ట్ర గడ్డ మీద మరొక యోధుడు శివాజీ అంశాన్ని పుణికిపుచ్చుకొని పుట్టిండేమన్న విధంగా బాల్ థాకరే అదేనయ్యా మీ అయ్యా యొక్క గడ్డ మీద పుట్టి హిందూ వ్యతిరేక శక్తులలో మరి ఒలుకు పుట్టించాడు. ఇదే శివసేన. అలాంటి పులి కడుపున పిల్లిలాగా నువ్వు పుట్టి ఒక పండితుని కడుపున పామరులాగా ఇంత దరిద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతా ఉన్నావు, ఇంత దుర్మార్గమైన జీవితాన్ని గడుపుతా ఉన్నావు, అందరూ అసహించినటువంటి బ్రతుకు బతుకుతా ఉన్నావు. ఎందుకయ్యా ఉద్ధవ్ థాకరే? ఇలాంటి బ్రతుకు ఒక బతికేనా? ఈరోజు ఏదైతే ఈ నాయన కనబడ్డ మరుక్షణము జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ అంటూ నినాదాలు చేసినటువంటి ఆ ప్రజలు ఈరోజు నీవు రాగానే నారాయే తక్బీర్ అల్లాహు అక్బర్, నారాయే తక్బీర్ అల్లాహు అక్బర్ అంటా ఉంటే నీ మనసు ఎలా అంగీకరిస్తుందో, నువ్వు నిజంగా కూడా ఆ మాటలని ఎలా అసలు జీవించుకుంటా ఉన్నావో, ఎలాంటి బతుకు బతుకుతా ఉన్నావో నీకు కనీసం అర్థమవుతా. హిందూ బంధువులారా చూడండి, శివసేన బాల్ థాకరే కనబడు అంటే హిందూ పులి, హిందూ పులి బాల్ థాకరే. జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ అని చెప్పేసి ఎంతెత్తి నినాదించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు నారాయే తక్బీర్ అల్లాహు అక్బర్ అంట. హిందూ సమాజాన్ని నాశనం చేసేందుకే ఉద్ధవ్ థాకరే ఆ యొక్క మహారాష్ట్రలో ఉంటున్నాడేమో అనిపిస్తా. ఎంత తేడా బాల్ థాకరే గారికి, ఉద్ధవ్ థాకరే గారికి ఎంత తేడా ఉందో గమనించాలి. రాజకీయాలు నిజంగా కూడా మనుషులు ఎంత ఘోరంగా తయారు చేస్తాయి. దాన్ని కూడా ఈ సన్నివేశం చూశాక నాకు చాలా బాధ అనిపించింది. శివసేన బాల్ థాకరే కడుపున ఇలాంటి ఉత్తుత్తి థాకరే పుట్టి నిజంగా కూడా హిందూ సమాజానికి ఓ మచ్చలా మిగిలాడు. ఈరోజు ఆ మహానుభావునికి ఒక చెడ్డ పేరును ఆపాదించినటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు ఇలాంటి ఉత్తమ్ థాకరే. జై శ్రీరామ్, భారత్ మాతకి. మా మాత భరత మాత, మా నీతి కృష్ణ గీత, గుండెల్లో రామనామం, అనువనుగుణ